ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవబోయే మూవీ డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ స్టారింగ్ మమ్ముట్టి, డైరెక్టెడ్ బై గౌతమ్ మీనన్. ఈ మూవీ బేసిక్గా జూలైలోనే రిలీజ్ అయింది థియేటర్లో. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఎందుకంత లేట్గా ఓటీటీలోకి వచ్చింది అన్నది. నేను అప్పుడే థియేటర్లో చూసాను ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఇందులో మమ్ముట్టి డామినిక్ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. హీఈస్ ఏ స్ట్రగ్లింగ్ డిటెక్టివ్ ఈ మూవీలో. ఆయన ఒక ఓల్డ్ లేడీ ఇంట్లో రెంట్ కట్టకుండా ఫ్రీగా ఉంటాడు. ఆ ఓల్డ్ లేడీ ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆవిడకి ఒక పర్స్ దొరుకుతుంది. అది ఎవరిదన్నది కనిపెట్టి పర్స్ వాళ్ళకి చేర్చాలని మమ్ముట్టికి ఒక కండిషన్ పెడుతుంది. మమ్ముట్టి ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్లో డీప్గా వెళ్ళి కొద్దీ అదొక మిస్టీరియస్ కేసుగా, ఒక మిస్సింగ్ పర్సన్ కేసుగా మారుతుంది. ఎండ్ ఆఫ్ ది మూవీ అదొక సాలిడ్ ట్విస్ట్తో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చి గౌతమ్ మీనన్. కానీ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ గౌతమ్ మీనన్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇన్ దిస్ మూవీ విల్ డెఫినెట్లీ డిసప్పాయింట్. ఎందుకంటే ఈ మూవీకి గౌతమ్ మీనన్ జస్ట్ డైరెక్టర్ మాత్రమే. దీనికి స్టోరీ వచ్చి నీరజ్ రాజన్ అని ఆయన ఇచ్చారు. దీనికి గౌతమ్ మీనన్ ఓన్లీ డైరెక్షన్ మాత్రమే చేశారు. మనకి ఇందులో గౌతమ్ మీనన్ మార్క్ యాక్షన్ సీన్స్ అయితేనేంటి, గౌతమ్ మీనన్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ అయితేనేంటి అవి ఏవి ఉండవు. ఇందులో మమ్ముట్టి క్యారెక్టర్ చాలా గ్రౌండెడ్గా ఉంటుంది. అంటే ఒక కామన్ మ్యాన్. మనకి ఎలా ఉంటుందంటే కైండ్ ఆఫ్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండ్ చంటి అబ్బాయి చిరంజీవి మూవీ, అందులో వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, కొద్దిగా కామెడీగా, ఫన్నీగా, గ్రౌండెడ్గా ఎలా ఉంటాయి ఆ టైప్లోనే ఉంటుంది ఇందులో మమ్ముట్టి క్యారెక్టర్. ఈ మూవీ ఏదో సూపర్ మూవీ, చాలా అదిరిపోయే మూవీ అని చెప్పను, కానీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డీసెంట్ వన్ టైం వాచ్. మనకి చివరి వరకు ఎంగేజింగ్గా కూర్చోబెడుతుంది ఎవరు చేశారు ఏంటి అన్నదే. చివరిలో ట్విస్ట్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేసే అంత ప్రెడిక్టబుల్ ట్విస్ట్ ఏం కాదు. ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ వన్ టైం డీసెంట్ వాచ్. మరి మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ 2.6 out of 5. మన ఛానల్ చూడండి. అందులో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.